పేదలకు అతి తక్కువ ధరకు క్యాన్సర్ వైద్యం అందించే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని అమరావతిలో నిర్మించాలని ఆసుపత్రి ట్రస్ట్ చైర్మన్ నిర్ణయించారు. నిజానికి ఈ ఆసుపత్రి నిర్మాణం ఈ పాటికి పూర్తి కావాల్సిందే. జగన్ రెడ్డి నిర్వాహకం కారణంగా ముందుకు అడుగుపడలేదు. ఇప్పుడు మళ్లీ అమరావతికి మంచి రోజులు వస్తుండటంతో ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం అమరావతిలో 15 ఎకరాలను కేటాయించారు. ఇటీవల జంగల్ క్లియరెన్స్ పూర్తి చేశారు. అయితే ఆ స్థలంలో హెచ్టీ కరెంట్ తీగలుండటంతో అండర్ గ్రౌండ్ ద్వారా వాటిని రీప్లేస్ చేసేందుకు పనులు చేపట్టనున్నారు. కొన్ని వందల కోట్లు వెచ్చించి ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లోని ఆసుపత్రి కోసం రాష్ట్రం నలుమూలల నుండి రోగులొచ్చేవారు. నిరుపేదలకు క్యాన్సర్ వైద్యం దాదాపుగా ఉచితంగా అందిస్తారు. విరాళాలు ఎన్ఆర్ఐలు ఇస్తుంటారు. ప్రపంచ ప్రఖ్యాత వైద్యులు నోరి దత్తాత్రేయుడు వంటి వారు సేవలు అందిస్తుంటారు. ఈ ఆసుపత్రి ఏపీ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటే పేదలకు అత్యంత ఖరీదైన క్యాన్సర్ వైద్యం అతి తక్కువకు అందించొచ్చని భావిస్తున్నారు. బాలకృష్ణ సొంత డబ్బులను కూడా ఆసుపత్రికి కేటాయిస్తూ ఉంటారు. ఆయన ప్రకటనల్లో నటిస్తే వచ్చే సొమ్మును క్యాన్సర్ ఆసుపత్రికి ఇచ్చేస్తుంటారని చెప్తుంటారు. లాభాపేక్ష లేకుండా పూర్తిగా ఆసుపత్రి నిర్వహణను సేవా దృక్పథంతోనే నిర్వహిస్తూ పేదలకు అద్భుతమైన సేవలు అందిస్తుంది. ఏపీలో వేగంగా నిర్మితమైతే కొన్ని వేల మంది క్యాన్సర్ రోగులకు సాయంగా ఉంటుంది. జనవరిలో నిర్మాణం ప్రారంభించి వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది.